ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఆయన పోటీ చేసేటువంటి సమయానికి ఆయన ముఖ్యమంత్రి కొడుకు శాసనసభ్యుడిగా ఓడిపోతాడు. 45 సంవత్సరాలుగా ఈ విశాఖపట్నం జిల్లాలో రాజకీయం చేస్తున్నటువంటి ఒక మాజీ మంత్రి కొడుకు ఈరోజు శాసనసభ్యుడిగా గెలిచి మంత్రి పదవిని అధిరోహించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశ్రమల శాఖకి మంత్రిగా ఉన్నాడు. అది నీకు నాకు తేడా. సిగ్గుందని అసలు నీకు? మీరు చేసినటువంటి అవినీతి సంపాదన, అక్రమాలు, అన్యాయాలు, మీరు చేసినటువంటి అవినీతి, ఇవన్నీ మర్చిపోయి నీ కింద ఉన్నటువంటి మచ్చను నువ్వు మర్చిపోయి నువ్వు మాలాంటి వాళ్ళ గురించి, 45 సంవత్సరాలుగా రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మాలాంటి కుటుంబాల గురించి, ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకు నోటికి వచ్చింది మాట్లాడతావు. నువ్వు సారా కాసుకొని అమ్ముకున్నావు నా కొడుకులు కూడా నా గురించి, నా కుటుంబం గురించి. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్, ఇక్కడే ఉన్నాడు కదా ఆ మనిషి, ఎక్కడ మాడుగులు ఎక్కడ తిరుగుతున్నట్టున్నాడు. నువ్వు కానీ నేను ఏదన్నా ₹1 అవినీతి నేను చేశానని కానీ, నువ్వు చెప్పినటువంటి ఆ విస్తన్నపేట భూములలో 1 సెంటు భూమి నా పేరు మీద ఉన్నా కానీ రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతా. నువ్వు దత్తత తెచ్చుకున్నాడు, నీ పవనన్నే వెళ్ళి ఏం పేకలేకపోయాడు చెప్పనండి. ఇదిగో ఈ ప్రభుత్వ భూమిని అమర్నాథ్ రాయించేసుకున్నాడని కానీ, లేదా ఈ ప్రభుత్వ భూముల్ని పలానా బినామీల పేర్ల మీద పెట్టేసాడు కానీ చెప్పమనండి. మీరందరూ కూడా వచ్చి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడి గంజాయి మాఫియా చేస్తున్నాను, డ్రగ్ మాఫియా చేస్తున్నానని అంటాడు. ఎంత అన్యాయం అండి ఇది? గంజాయి డాన్లని, వైజాగ్ వీరప్పల్ని అందరినీ కూడా నువ్వు పెట్టుకొని పక్కన, నువ్వు మమ్మల్ని అంటున్నావు, పక్కన 840ని 1680ని పక్కన పెట్టుకొని మీరందరూ కూడా వచ్చి మాలాంటి వాళ్ళ మీద విమర్శలు చేసేసి ఉత్తరాంధ్ర మీద ఉద్ధరించేసినట్టు. ఎప్పుడన్నా ఉత్తరాంధ్ర ప్రాంతంలో నీ తండ్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పోర్టు నిర్మాణం చేయాలని చెప్పి ఏ రోజన్నా ఆలోచన చేసావా? నేను మంత్రిగా ఉన్నప్పుడు, నేను పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శ్రీకాకుళంలో మూలపేట పోర్టుకి శంకుస్థాపన చేయించి పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. రమ్మనండి, నీకు కావాల్సినటువంటి ఛానల్స్ తీసుకుని రా, ఎంత త్వరితగతిన పనులు జరుగుతూ ఉన్నాయి చూపిస్తాం. ఎప్పుడన్నా స్థానిక సంస్థలు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి, స్థానిక యువతకి 75% ఉద్యోగ అవకాశాలు ఒక చట్టం తీసుకురావాలన్నటువంటి ఆలోచన ఎప్పుడన్నా నీ ప్రభుత్వం కానీ, నీ తండ్రి కానీ ఎప్పుడన్నా ఆలోచన చేశాడా? ఒకసారి చెప్పమని. ఈరోజు ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 75% స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి చట్టం చేసినటువంటి ప్రభుత్వం అది. సంతకాలు పెట్టిన వాళ్ళందరికీ, మినిస్టర్ గారు లేఖలు రాసిచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తానంటే కంపెనీలు నడుపుకోక్కర్లేదు. అందుకే నీకు ఈ పేరు పెట్టారు. నీకు ఈ పేరు పెట్టిందే దానికి. ఇష్టం వచ్చినటువంటి మాటలు. నేను ఏదో మాట్లాడుతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులనే సరిగ్గా చూసుకోలేకపోతున్నాడు అనేటువంటి మాట మాట్లాడాడు. మీ తాత నందమూరి తారక రామారావు గారు నీ తండ్రి గురించి ఏం చెప్పారు ఒకసారి చెప్పు. లేదా మీ అమ్మగారితో తోబుట్టుగా పుట్టినటువంటి మీ మామ నందమూరి హరికృష్ణ గారు నీ తండ్రి గురించి ఏం చెప్పారు ఒక్కసారి చెప్పిన ఆయన. లేదా నువ్వు దత్తత తెచ్చుకున్నట్టు మీ పవనన్నయ్య మీ నాన్న గురించి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తెచ్చుకుంటావా? నువ్వు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎగుమతులు కేవలం 900 కోట్ల రూపాయలు మాత్రమే ఐటీ ఎగుమతులు ఉంటే, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 2500 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు ఈరోజు చేస్తూ ఉన్నాం రాష్ట్రం నుంచి. నువ్వు బాగా చేసినట్ట, మేము బాగా చేసినట్ట? విశాఖపట్నానికి ఐటీ సంస్థలు రావు, ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఇకో సిస్టమ్ లేదు, ఇక్కడ వచ్చేదానికి ఎవరో ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నటువంటి మాట ఈ మనిషి చెప్పాడు. ఏమనంటే ఎర్ర బుక్ అంటావు. నీ జీవితంలో ఆ పుస్తకం తెరిచేటువంటి రోజు కూడా రాదు. అది నువ్వు మడిచి ఎక్కడో పెట్టుకోవడం తప్ప. నీ కుర్చీని ఇప్పటికే మడత పెట్టేశాం 2019లో, మీ నాన్న కుర్చీని మడత పెట్టేశాం. రేపు నీ పుస్తకాన్ని కూడా నువ్వు మడిచి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకో. ఇంకా ఇక్కడైనా నువ్వు ఎంత సీరియస్గా డైలాగులు చెప్దామన్నా, ఎంత సీరియస్గా మా మీద విమర్శలు చేద్దామన్నా నిన్ను చూసి ఆ సీరియస్నెస్ మాకు రావట్లేదు. ఈ పప్పుకి హెచ్చరిస్తూ నిన్న చేసినటువంటి వ్యాఖ్యల్ని మరొకసారి తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఏబిఎన్ కానీ, TV5 కానీ, ఈటీవీ కానీ ఎవరన్నా తీసుకెళ్ళి ఇస్తానంటే వారి ద్వారా పంపిస్తా. మహా టీవీ